భరద్వాజ గారు ఒక లేటెస్ట్గా ఒక పెద్ద వార్త, ఇది మోహన్ లాల్ బహిరంగ క్షమాపణలు. పృథ్వీరాజ్ గారి మదర్, నా కొడుకుని బాధ్యులను చేస్తున్నారు మీరు, నా కొడుకు ఏం తప్పు చేశాడని బహిరంగ లేక ఇలా బయటకు రావటం, ఎంపరాన్ చుట్టూ ఒక వివాదం. 17 సీన్లు మార్చేసాం మేము, ఆల్రెడీ అభ్యంతరకరమైన సీన్లు మార్చేస్తున్నామని మోహన్ లాల్ గారి స్టేట్మెంట్. ఏంది అసలు అది ఎంపరాన్ సినిమా మనం చూసాము, వాళ్ళ అభ్యంతరాలు ఏంటి, అభ్యంతరకరమైన సీన్లు ఏమి ఉన్నాయి దాంట్లో, ఎందుకు ఇలా వివాదం అవుతుంది? 17 సీన్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ సినిమాకి? ఆ సినిమాలో చాలా ఓపెన్గానే విలన్ క్యారెక్టర్ పేరు బజరంగ్ అని పెట్టారు. ఈ బజరంగ్ అని పెట్టడంలోనే గొడవ రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని ఆ రోజే అనుకున్నాం సినిమా చూస్తుండగానే. అంటే చాలా ధైర్యం చేసి వీళ్ళు ఒక అడుగు ముందుకేశారు అనే అభిప్రాయం చాలామందికి కలిగింది. అది అలాగే సినిమా ఓపెనింగే గుజరాత్ అల్లర్ల మీద ఓపెన్ అవుతుంది. గోద్రా అల్లర్ల నేపథ్యంలో, అంటే అడ్రస్ చేయకపోయినా ఒక డేట్ వేసినట్టున్నారు. డేట్ వేశారు, దాదాపు ఆ ప్రాంతం అది 1992 అనేది వేసినట్టున్నారు కదా. ఆ టైంలో అంటే ఈ కరసేవ, ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి టైం. బాబ్రీ మసీద్ కూల్చివేత కంటే ముందే జరిగింది అది. ఆ ముందు జరిగినటువంటి సంఘటనలు, ఆ రోజు గోద్రా రైల్వే స్టేషన్లో జరిగినటువంటి అల్లర్లు, ఆ నేపథ్యంలో గుజరాత్లో ముస్లిం ఫ్యామిలీస్ మీద జరిగినటువంటి దాడులు, ఆ నేపథ్యంలో వెళ్తుంది కథ. వెళ్ళినప్పుడు ఒక ముస్లిం సమూహం ఓ ట్రాక్టర్లో వెళ్ళి ఒక హిందూ జమీందారిని శరణు వేడతారు. శరణు వేడినప్పుడు ఆవిడ, మా దగ్గర మీరు ఉండొచ్చు, నేను షెల్టర్ ఇస్తాను మీకని చెప్తుంది ఆవిడ. చెప్పి అక్కడ ఒక మాట చెప్తుంది ఆవిడ. ఏం చెప్తుంది? ఈ దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఇప్పుడు. మతం, వ్యాపారం, రాజకీయం 3 మిక్స్ అయి ఒక విచిత్రమైన ప్రయోగం జరుగుతోంది. ఈ ప్రయోగంలో మనం కలిసి ఉండాల్సిన వాళ్ళం ఇలా విడిపోయి బతుకుతున్నాం అని చెప్పి, నేను మిమ్మల్ని సేవ్ చేస్తాను, వాళ్ళ నుంచి మీకు రక్షణ తప్పనిసరిగా కల్పిస్తాను, మా దగ్గర ఉండండి అంటుంది ఆవిడ. ఆవిడ మాటలు ఆవిడ అనుచరుడికే నచ్చవు, కానీ అతనికి అప్పచెప్తుంది ఈవిడ బాధ్యత. అల్లుడు తీసుకెళ్ళి అక్కడ లోపల పెడతాడు. వాడు పెట్టిన తర్వాత ఈ బజరంగ్ అనేటువంటి క్యారెక్టర్ వచ్చేసి ఆ కోటని, ఆ చిన్న గడి లాంటి ఇది సంస్థానం అనుకుందాం, ఆ సంస్థానం గేటులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి ఆవిడని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ శవాన్ని కాలితో తంతాడు అల్లుడు అనబడే అనుయాయి. కాలితో తన్నటం ఆ సన్నివేశం. ఆ తర్వాత అతనే లోపలికి వెళ్ళి ఒక ప్రెగ్నెంట్ ముస్లిం లేడీ మీద అత్యాచారానికి పాల్పడటం, వాళ్ళందరినీ అంటే మొత్తాన్ని సమూలంగా సంహరించటం, మొత్తం చాలా వైలెంట్గా నడుస్తుంది ఆ ఎపిసోడ్ అంతా. ఇది చూసే వాళ్ళ మీద ఏ ప్రభావం వేస్తుంది అనేది ఒకటి. ఆ తర్వాత ఇదే క్యారెక్టర్ కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నట్టుగా చూపిస్తాడు. కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్రలో ఉన్నట్టుగా ఈ క్యారెక్టర్ని చూపించి, నిజానికి అప్పటికి బజరంగ్ కాదు అతను, ఆ తర్వాత బజరంగ్ బాబాగా మారతాడు. ఈ మారిన తర్వాత ఆల్రెడీ ఆ పేరుతో ఒక సంఘం ఉంది. ఏది? ఈ బాబ్రీ మసీదు, రామజన్మభూమి వ్యవహారంలో క్రియాశీలకంగా పనిచేసిన ఒక ఆర్గనైజేషన్ పేరు అది. బజరంగ్ దళ్ ఉంది, బజరంగ్ అనే పేరు పెట్టారు ఇక్కడ. ఈ పోలికలు ఇవన్నీ కూడా హిందూ సమూహం నుంచి, హిందుత్వ సమూహం నుంచి తీవ్రమైన అభ్యంతరాలు రావచ్చు అని ముందే అనుకున్నాం ఆ రోజు, సినిమా చూసిన రోజే. అదే జరిగింది. ఇదే సన్నివేశాల మీద, అతను నటించినటువంటి అన్ని సన్నివేశాల మీద అభ్యంతరాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం దేశాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవటానికి ప్రతి రాష్ట్రంలోనూ, తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఒక రాజకీయ అస్థిరత వాళ్లే క్రియేట్ చేసి తమ కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం జరుపుతున్నారు అనేది కూడా సినిమాలో చర్చించాడు. అంటే కేరళ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుని, ఆ ముఖ్యమంత్రి ఆ పార్టీ ఆశయాలు ఉంటాయి, పార్టీ అధినాయకుడి ఆశయాలు, ఏది అతని తండ్రి ఆశయాలు, ఆ తండ్రి ఆశయాలకు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇతను. ఈ ప్రవర్తించే క్రమంలో ఎవరికి అనుకూలంగా ప్రవర్తిస్తాడు? ఈ బజరంగ్ పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తాడు.
ఈ ప్రవర్తిస్తున్నటువంటి క్రమంలో ఆ పార్టీని కాపాడుకోవటానికి ఇతను రంగంలోకి దిగుతాడు, లూసిఫర్ మోహన్ లాల్. దిగినప్పుడు అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, దైవకుమారులు దైవానికి నేరుగా వారసులు తప్పు మార్గంలో వెడుతున్నప్పుడు భక్తులైనా కాపాడుకోవాలి కదా. అప్పుడు కాపాడటానికి శక్తి చాలనప్పుడు స్వర్గం నుంచి బయటకి గెంటివేయబడ్డ సైతానును కూడా సహాయం అడగొచ్చు కదా అని ఒక డైలాగ్ ఉంటుంది, ఒక ఫాదర్తో జరిగేటువంటి కాన్వర్జేషన్. అంటే రాజకీయ వారసులు వాళ్ళ పూర్వీకుల, అంటే ఎవరైతే ఆ పార్టీ పెట్టారో ఆ వ్యవస్థాపకుల ఆశయాలకు భిన్నంగా నడిచినప్పుడు కార్యకర్తల బాధ్యత ఏమిటి? వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా ఆ పార్టీ ఆశయాలను కాపాడుకోవాలి కదా అనేది వాళ్ళ ఉద్దేశం. ఎవరు రాసినటువంటి జర్నలిస్ట్ ఆయన మురళీ గోపి, అతను ఈ మొత్తం కార్యక్రమం డిజైన్ చేసింది ఆయన రాసిన స్క్రిప్ట్ని సినిమా తీశాడు ఇతను. ఆ స్క్రిప్ట్ రాసినటువంటి గోపి ఏమంటాడు, నేను నా పరిధిలో నేను వాళ్ళకి ఏది చెప్పానో అదే రాసిచ్చాను, నా పని అయిపోయింది, ఇప్పుడు ఆ కరెక్షన్స్ మరొక దాంతో నాకు ప్రమేయం లేదు, నాకు సంబంధం లేదు, నేను వాస్తవాలే రాశాను, ఇప్పటికీ నేను అదే నమ్ముతున్నానని చెప్తున్నాడు ఆయన. మరి సినిమా తీసినటువంటి పృథ్వీరాజ్ పరిస్థితి ఏంటి? ఆయన క్యారెక్టరే కీలకం అక్కడ. ఇది ఆ గుజరాత్ అల్లర్లలో రూయన్ అయిపోయినటువంటి కుటుంబాల ప్రతినిధిగా తను ఇతని మీద పగ తీర్చుకుంటాడు తిరిగి అక్కడే అదే గడిలో. అదే సో టోటల్ సినిమాలో తెర వెనక నడిచేటువంటి విలనీ అంతా ఇదే. ఈ మొత్తం అభ్యంతరకరం, ఈ మొత్తం ఇప్పుడు హిందుత్వ శక్తులకి ఇబ్బందికరంగా మారింది. వాళ్ళు చాలా ప్రాంతాల్లో దీని మీద నిరసన తెలియజేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో మార్పులతో ప్రదర్శిస్తున్నారు, కొన్ని ఏరియాల్లో నిరసన రాని చోట్ల ఒరిజినలే నడుపుతున్నారు. ఇలా నడుస్తోంది, ప్రతి చోట చర్చ అయితే జరుగుతోంది. ఇంత ఓపెన్గా ఎలా మాట్లాడేశారు వీళ్ళు, కమర్షియల్ సినిమా కదా ఇది అని. కానీ ఇప్పుడు కేరళలో జరుగుతున్నది కూడా, ఇప్పుడు కేరళ ప్రభుత్వం మొన్న తమిళనాడులో జరిగినటువంటి స్టాలిన్ మీటింగు, ఈ నేపథ్యాన్ని కూడా సినిమాలో లాక్కొచ్చే ప్రయత్నం జరిగింది. కారణం ఆయన జర్నలిస్ట్ కావటం, రైటరు. ఆయన వీళ్ళు ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమా అన్నారో అంతకుముందు కేరళ రాజకీయాల వరకు పరిమితం అది. వీళ్ళు పాన్ ఇండియా అన్న తర్వాత జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళాడు ఆయన. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ అనివార్యంగా దొర్లినాయి. కేరళ నుంచి ఈ రకమైన అభిప్రాయాలతో సినిమా రావటం పెద్ద ఇబ్బందికరం కాదు. ఈ రకమైన ఆలోచనలు నడుస్తున్నాయి అక్కడ, అక్కడ సిపిఎం గవర్నమెంట్ నడుస్తోంది కాబట్టి వాళ్ళ ధోరణిలో వాళ్ళు కరెక్టే, వాళ్ళు సినిమా తీస్తారు. కానీ దీనికి బయట నుంచి డెఫినెట్గా విమర్శలు వస్తాయి కదా. ఒక రకంగా రజాకార్ అనే సినిమా తీసినప్పుడు యువతల వైపు నుంచి అలాగైతే విమర్శలు వచ్చాయో, ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ సినిమా వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సెక్షన్స్ నుంచి కూడా విమర్శలు వచ్చినాయి. వీటిని ఎలా సస్టైన్ చేస్తారు అనేది ఒక అంశం. కానీ ఒక గోపి తప్ప ఇంకెవరూ సీరియస్గా మాట్లాడట్లేదు. ఇప్పుడు డైరెక్టర్ పృథ్వీరాజ్ కూడా పక్కకు తప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. అంటే వాళ్ళ మదర్ ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ కూడా అదే చెప్పింది. ఇప్పుడు అందులో జమీందారిని గారు ఏం మాట్లాడారు, దాదాపు అదే మాటలు ఈవిడ మాట్లాడుతోంది. అంటే జరిగిందే తీశారు కదా, దానికి గొడవ ఎందుకు? ఎక్కడైనా ఓవర్ టోన్ ఉంటే దాన్ని పరిహరించుకోవచ్చు. 17 సీన్లు మార్చడం అంటే త్రూఅవుట్ సినిమా మొత్తం మారిపోయినట్టే కదా అసలు. అవును, టోటల్ సినిమాలో మీకు విలన్ క్యారెక్టర్స్ అన్నీ అవే కదా. ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ప్యారలల్గా నడిచే ట్రాక్ అదే కదా. మరి ఆ ట్రాక్ మీదే అభ్యంతరాలు ఉన్నప్పుడు 17 సీన్లు ఏంటి, అసలు టోటల్ సినిమానే బ్యాన్ చేయాలనే డిమాండ్ రాలేదు, ఇంకా నయం. ఓకే, ఇప్పుడు ఆ క్యారెక్టర్ పేరు మారుస్తానని చెప్పారు. ఈ బజరంగ్ అనేటువంటి క్యారెక్టర్ పేరు మారుస్తామని చెప్పారు. ఆ క్యారెక్టర్ పేరు అది పెట్టడం వెనకాల ఉద్దేశమే వాళ్ళని సింబలైజ్ చేయటం. ఇప్పుడు అది పోతుంది. అది పోయిన తర్వాత ఇంకేముంటుంది అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలను అనిస్థితిలోకి నెట్టడం అనే ఎపిసోడ్. ఇది చాలా రాష్ట్రాల్లో నడుస్తున్న గేమే. ఈ గేమ్ను కూడా ఇంత ఓపెన్గా ఎలా చర్చిస్తారు మీరు అనేది వీళ్ళ విమర్శ.
అసలు మేము ఇలాగే చేస్తున్నామని మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏమిటి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. చాలా ఏరియాల్లో జరుగుతోంది, ఇది కేరళలో కాదు. కేరళ బయట చాలా గొడవ జరుగుతోంది. కేరళలో జరుగుతున్నటువంటి గొడవలు వేరు. కేరళలో కూడా మోహన్ లాల్ మీద ఒక విమర్శ ఉంది. అంటే ఈ సబ్జెక్టు మీరు చూస్ చేసుకోవటం అప్పుడే ఎందుకు అబ్జర్వ్ చేయలేదు అని. అయితే కథగా బాగానే ఉంది కదా అనుకున్నాను నేనని చెప్పాడు ఆయన. రెండోది, స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవటం అనేది నా ప్రోగ్రాం కాదు. వాళ్ళు లైన్ చెప్తారు, లైన్ నాకేం ఇబ్బందికరంగా అనిపించలేదు, సో చేసేద్దాం అన్నాను, చేశాను. ఏమైనా అభ్యంతరాలు వస్తే వాళ్ళే బాధ్యులు, వాళ్ళే తీసేస్తారు, నాకు సంబంధం లేదు, దాన్ని అందులో ఇన్వాల్వ్ చేయకండి అనేసాడు ఆయన. ఇప్పుడు టోటల్ బాధ్యత డైరెక్టర్ మీదకి మళ్ళింది. డైరెక్టరు అలాగే ప్రొడ్యూసర్లు వీళ్ళు బాధ్యత తీసుకొని ఇప్పుడు అనవసరమైన గొడవ ఎందుకు అనే ఉద్దేశంతో ఈ కట్స్కి ఆమోదించారు. నిజానికి సెన్సార్ వాళ్ళకు కూడా అభ్యంతరకరంగా కనిపించలేదు అది. సెన్సార్ అయిపోయిన సినిమా మీద ఈ బయట గొడవ ఏమిటి అని కూడా ఒక దశలో వాళ్ళు ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఆ చర్చ జరుగుతోంది. జరుగుతున్నప్పటికీ మెజారిటీ ఒపీనియన్కి మనం వ్యతిరేకంగా వెళ్ళటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో కొన్ని సవరణలకు అంగీకరించారు వాళ్ళు. ఆ సవరణలు కూడా ఎక్కడైతే విమర్శలు వచ్చాయో ఆ ఏరియాలో కట్ చేస్తున్నారు. మిగిలిన చోట్ల మామూలుగానే ప్రసారం అవుతుంది సినిమా. అఫ్కోర్స్ ఒరిజినల్గా సినిమాకి కూడా రెస్పాన్స్ పెద్ద అనుకున్నంత వచ్చినట్లేదు కదా. మిక్స్డ్గానే ఉంది. జనాలు వెళ్ళి చూస్తున్నారు సినిమాని అన్ని ప్రాంతాల్లోనూ. కాకపోతే ఊపు లేదు. జనరల్గా జనాలు అలా వెళ్ళి కూర్చుని చూసి వస్తున్నారు అంతే. చూసిన ప్రతి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న మాట ఇదే. ఓకే, అంటే అంత ఓపెన్గా ఎలా మాట్లాడారు అనేదే చర్చ. మధ్యలో ఫండమెంటల్ ఇస్లాంను కూడా పట్టుకొచ్చాడు. అంటే పాకిస్తానీ ఉగ్రవాదుల పాత్రలు కూడా ఉన్నాయి దీనిలో. అది పెట్టడం ద్వారా దీన్ని జస్టిఫై చేద్దాం అనుకున్నాడు అతను డైరెక్టర్. అందుకని వాంటెడ్గా ప్లాన్ చేశారు అది. ఈ పిల్లవాడిని వాళ్ళు తీసుకెళ్ళిపోయినట్టు, వాళ్ళ దగ్గర నుంచి మోహన్ లాల్ తిరిగి వెనక్కి తీసుకొచ్చినట్టు ఆ సన్నివేశం పెట్టడం వెనకాల ఉద్దేశం మిగిలిన దాన్ని బ్యాలెన్స్ చేయటం. ఇప్పుడు అది చాలదు అంటున్నారు. అది చాలదు అన్న తర్వాత ఇంకా చాలా కరెక్షన్స్ చేయాలి. ఎంతవరకు వెళ్తుందో టోటల్ లైన్ మొత్తం మార్చాలి, ట్రాక్ మొత్తం మార్చాలి. అంటే అంత ఈజీ వ్యవహారం కాదు అది. ఓకే, థ్యాంక్ యూ. ఏదేమైనా ఒక పెద్ద వివాదాన్ని అయితే రేపారు జాతీయ స్థాయిలో.